హరహర మహాదేవ శంభో శంకర. ఆ కైలాసనాథుడు భూమిపై చేయలేంది ఏదీ లేదు. భూమిపైన మాత్రమే కాదు, సకల చరాచల సృష్టి మొత్తానికి స్వామివారు అనుకుంటే కానిది లేనే లేదు అన్నట్లుగా తంజావూరు బృహదీశ్వర ఆలయం ఉంటుంది. తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని ఒక్క తూరన్నా మీరు చూస్తే ఆ శిల్ప చైతన్యం కానీ, ఆ శిల్ప కదలికలు, ఆ గుడి నిర్మాణము, ఆ గుడి యొక్క నిర్మాణ శైలిలోని అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే సాక్షాత్తు శంకరుడే అక్కడ కూర్చొని వారితో చేయించుకున్నాడా, ఇలా కైలాసంగా భావించినట్లు ఆయన చేయించుకున్నాడా? ఆ బృహదీశ్వర స్వామి వారు ప్రపంచంలోనే ఎత్తైన 30 అడుగుల శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. తంజావూరు పట్టణంలోని బృహదీశ్వర స్వామి వారి దేవాలయంలో ఆ బృహదీశ్వర స్వామి వారిని బృహదీశ్వర 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 రాజరాజేశ్వర అని మనం ఒక్కతూరి స్మరించిన హర 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 మహాదేవ శంభో శంకర అని స్తుతించినట్లే అని నా ప్రగాఢ విశ్వాసం. సృష్టిలో మనం ఎన్నో చూసి ఉంటాం. కాశీ పట్టణాన్ని, అలాగే ఉజ్జయిని, శ్రీశైలం, సోమనాథేశ్వరు, కేదారనాథుని అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం జ్యోతిర్లింగం కానప్పటికీ మహాలింగం, అద్భుత లింగం, ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగమైన ఆ బృహదీశ్వర స్వామి వారిని మనం దర్శనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. చాలా చిన్న విగ్రహాలు చూసింటాం, చాలా చిన్న విగ్రహాలు చూసింటాం. 1 అడుగు విగ్రహం, 2 అడుగుల విగ్రహం, 30 అడుగుల శివలింగ విగ్రహాకృతిని దాదాపు 1000 సంవత్సరాల పూర్వమే చోళరాజులు కట్టి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారంటే ఆ శివుని గొప్పతనం గురించి, ఆ శివుడి యొక్క మహత్యాల గురించి చోళరాజులు ఎంత విశ్వసించారనే మనం అర్థం చేసుకోవాలి. ఈ కలియుగంలో భక్తి ప్రపత్తులు చాలా సన్నగిల్లుతున్నాయి. కలి రాజ్యమేలుతుంది. తంజావూరు బృహదీశ్వరుని ఒక్కతూరి మనమైతే దర్శించితే ఆ బృహదీశ్వర స్వామి యొక్క మహత్యంతో, ఆ బృహదీశ్వర స్వామి యొక్క శక్తితో, అక్కడ ప్రతిష్ఠించిన యంత్రాలతో మనలోని క్రూరత్వం నశించుతుంది. క్రూరత్వం నశించి ప్రతి ఒక్కరిలో సన్మార్గ భావనలు ఆ ఆది దంపతులే చూపుతారు. అమ్మవారు రాజరాజేశ్వరీదేవి, అయ్యవారు బృహదీశ్వర స్వామి వారు. వారిని మనం ఒక్కసారి దర్శించితే చాలు, మనలోని దుర్గుణాలు వాటంటే అవే తొలగిపోతాయి. మనలో కొంతమందికి జూదం అనే ఒక విలాసం ఉంటుంది, కొంతమందికి మాంసాహారం కావచ్చు, కొంతమందికి మద్యం కావచ్చు, కొంతమందికి క్రోధము, కోపము, అహము, కామము, క్రోధము ఎన్నో కావచ్చు, ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు. అన్నిటికీ శాశ్వత పరిష్కారం శ్రీ బృహదీశ్వర స్వామి వారి తంజావూరు దర్శనం. ఒక్కతూరి దర్శించుకోండి. వెళ్ళి హర హర మహాదేవ శంభో శంకర అని ఆ కైలాసనాథుని దర్శనం చేసుకున్న ఎడల మీలో వచ్చే మార్పుకు ఆ పరమేశ్వరుడే ఒక బాట వేస్తాడని నా ప్రగాఢ విశ్వాసం. నా కళ్ళ ఎదుటనే ఉండేవారే చాలా మంది మారారు. ఆ పరమేశ్వరుని, ఆ తంజావూరు యొక్క దర్శనాన్ని చేసుకున్నవారు ఇప్పుడు సుఖశాంతులతో, తల్లి బిడ్డ పిల్ల పాపలతో ప్రతి ఒక్కరూ సంతోష సాగరాలతో ఉండారు. ధన్యవాదములు.